బకాయిలను వెంటనే సేకరించాలి. మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలి. మిగిలి ఉన్న ధాన్యాన్ని సేకరించాలి. మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే సేకరించాలి. మిగిలిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే సేకరించాలి. మిగిలిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే సేకరించాలి. గ్రామాలు లేకుండా గిట్టుబాటు ధరకే ధాన్యాన్ని చెల్లించాలి. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. రైతుల బకాయిలు వెంటనే నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి చెల్లించాలి. రైతుల బకాయిలు వెంటనే. ఈరోజు రైతాంగం కడుపులు రగులిపోతా ఉన్నాయి. ఎప్పుడో జనవరిలో ధాన్యం ఆర్బీకేల ద్వారా ప్రభుత్వానికి తోలితే ఇంతవరకు ₹1 డబ్బులు కూడా జంపడతలేదు. రైతులతో మాట్లాడుతూ ఉంటే రకరకాల విన్యాసాలు బయటపడతా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోటెంట వచ్చేది రైతు భరోసా కేంద్రాలు. నేను మొదటి సంవత్సరంలోనే చెప్పా, ఇవి రైతు భరోసా కేంద్రాలు కాదు, ఇవి రైతు దగా కేంద్రాలని. 5 సంవత్సరాల నుంచి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో ఇరుక్కుపోయింది. వ్యవసాయం చేయడానికి ఏ ఒక్క రైతు కూడా ముందుకు రావట్లా. సంవత్సర కాలం కష్టపడి పంట చేతికొస్తే ప్రభుత్వం ధాన్యం సేకరించడానికి ముందుకు రావట్లా. ధాన్యం చివరికి సేకరిస్తే డబ్బులు అకౌంట్లో జమ ఇట్లా. ఈ సంవత్సర కాలంలో మొన్న వచ్చిన తుఫాన్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతే ఒక్కరోజు కూడా బయటికి రాకుండా ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే అప్పుడు బయటకు వచ్చి చివరి ధాన్యపు గింజ వరకు కూడా ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తాం, రంగుమారిన ధాన్యానికి కూడా డబ్బు చెల్లిస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటనలు చేయడం జరిగింది. నిన్న ఒక రైతుతో మాట్లాడితే ఒక 50 బస్తాలు రైతు భరోసా కేంద్రం ద్వారా మిల్లర్కి చేరవేస్తే దాంట్లో 20% 30% నూకలైతే ఆ 30% ఆ 50 బస్తాలు అంటే ఒక 15 బస్తాల డబ్బులు తిరిగి మిల్లర్కి చెల్లించాలంట. అంటే ఇది ఎక్కడ సోచ్యం ఎవరికీ అర్థం కావట్లా. 50 బస్తాలు రైతుకి రైస్ మిల్లర్కి అందజేస్తే 15 బస్తాలు 30% నూకలవుతోంది. 15% మీరు ఆ బస్తాలకు సంబంధించి డబ్బులు మీరు ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ 50 బస్తాలకు సంబంధించి పూర్తి మద్దతు ధరతో మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి రైతుల దగ్గర డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు. ఇది రైతు భరోసా కేంద్రం, రైతు దగా కేంద్రం. అంటే పట్టపగలే ఎవరో బందిపోట్లో లేకపోతే ఇంకెవరో దోసుకోవటం కాదు, ప్రభుత్వమే ఈ రోజున అడ్డగోలుగా అబద్ధాలు చెప్పటం. 50 బస్తాలు ధాన్యం రైస్ మిల్లర్కి తోలితే 35 బస్తాలకి డబ్బులు చెల్లిస్తూ ఆ డబ్బులు కూడా ఇంతవరకు అకౌంట్లలో పడలా. ఆ డబ్బులు మీరు చెల్లిస్తే ప్రభుత్వం చెల్లించినప్పుడు మీకు చెల్లిస్తామని చెప్పి రైతు దగ్గర డబ్బులు కట్టించుకోవటం. రైతు భరోసా కేంద్రంలో ఒక తేమ శాతం, రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక తేమ శాతం. రైతు ఒక లారీ ధాన్యాన్ని తీసుకొని రైతు భరోసా కేంద్రం పలానా మిల్లర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడికి వెళితే ఆన్లైన్లో మీ ట్రక్ మాకు నమోదు కాలేదు, వేరే చోటకి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఈ రైతు ఆ లారీని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి అంటే లారీ కిరాయి చెల్లించాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియదు. రైతు ఆ పంటని తెగ నమ్ముకొని అదే మిల్లర్ దగ్గర తెగ నమ్ముకొని బయటకు వస్తూ ఉన్నాడు. ఈ విధమైన మోసం ప్రభుత్వం చేయటం అనేది చరిత్రలో ఎప్పుడు చూడలా. ఈ రైతు దగా కేంద్రాలను పెట్టి రైతులను మోసం చేయటం కాదు, మొన్న తుఫాన్లో నష్టపోయిన రైతులకి సహాయం అందించాలి. ఇప్పుడు జనవరి నుంచి ఏదైతే రైతులకు బకాయిలు ఉన్నాయో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలి. ఇప్పుడు ధాన్యం సేకరించట్లా,
పూర్తిగా దళారు చేతుల్లోకి వెళ్ళిపోయింది. దళారులు కొంటేనే ఈరోజు రైతు కుప్ప కొట్టడం, పంట నూర్చడం. ఆ దళారి కొంటేనే రైతుకి ఆ డబ్బులు రావడం. ఈ విధమైన మోసం గత 5 సంవత్సరాల నుంచి రైతుకు జరుగుతూ ఉంది. రైతు దగాపడ్డాడు. రైతుకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పదే పేదల ప్రభుత్వం, నా ఎస్సీలు, నా దళితులు, నా బీసీలు అంటా ఉన్నావు కదా, ఈరోజు వ్యవసాయం చేసేది వాళ్ళే. ఇవాళ రైతాంగం ఊళ్ళల్లో లేరు. ఎక్కడన్నా 10% రైతాంగం వ్యవసాయం చేస్తున్నారేమో కానీ బీసీలు, ఎస్సీలు, వెనకబడిన తరగతులు అందరూ వాళ్లే వ్యవసాయం చేసేది. ఈరోజు తీవ్రంగా నష్టపోతా ఉంది. దళితులు, బీసీలు వీళ్ళేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని చివరిగా ఒకటి కోరుతా ఉన్నా. గత 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు, వ్యవసాయంలో నష్టపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇది మోసం చేస్తూ ఉంది. సిద్ధం సభలకి కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికైతే డబ్బులు వస్తున్నాయి కానీ రైతుకు చెల్లించడానికి డబ్బులు రావట్లేదు. కేవలం ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా మీట నొక్కి ప్రజల్ని డబ్బులు అకౌంట్లో ఏదో ఒక పేరుతోటి మోసం చేసి వేసి ఓట్లు కాజేయాలనే ఉద్దేశంతో తప్పితే ఈరోజు బకాయిలు ఎంతమందికి, ఉద్యోగులకి, రైతులకి, కాంట్రాక్టర్లకి ప్రతి ఒక్కరికి బకాయిలు పెట్టి ఈ రోజున ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. ప్రజలారా గమనించండి. దగాపడిన ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. ఈరోజు జనసేన, టీడీపీ అలాగే కొత్తగా మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి పూర్తిగా మరి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఒక చిన్న పిలుపు, నిన్న సాయంత్రం ఒక పిలిపిస్తేనే ఇక్కడికి ఇంతమంది రైతాంగం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే రైతాంగం కడుపు ఏ విధంగా రగిలిపోతా ఉందో ప్రజలందరూ కూడా, ప్రజలు కాదు ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తాను. ఒకటే కాదు, రైతు భరోసా కేంద్రాలని ఆర్భాటంగా ప్రభుత్వం తెరిచింది. ఈరోజు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న పేరుతోటి నేను రైతుల దగ్గర రాత్రి ఏంటంటే రకరకాలుగా విన్యాసాలు చెప్తా ఉన్నాను సార్. ప్రభుత్వం ఈ రకంగా విన్యాసాలు చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నోకైన ధాన్యాన్ని పర్సంటేజ్ కట్టి 40 బస్తాలు రైస్ మిల్లర్కి తోలితే 10 బస్తాలు నూకలు వస్తున్నాయి అనుకోండి. ఆ 10 బస్తాలకు సంబంధించిన ధాన్యం డబ్బులు రైతు మిల్లర్కి జమ చేయాలంట. అప్పుడు 40 బస్తాలు రాస్తారంట. ఇది ఎక్కడ విచిత్రాన్ని? అసలు రైతులు చెప్తున్నారు సార్. ఇదేంటండి అసలు విన్యాసాలు? ఇదే రక విన్యాసాలు అండి ఇది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తుఫాను వచ్చినప్పుడు? చివరి బస్తా వరకు కూడా, చివరి ధాన్యం గింజ వరకు కొంటున్నాము, అసలు ఎటువంటి దాంట్లో అనుమానాలు లేవు అని చెప్పి పత్రికా ప్రకటన కానీ టీవీలో కానీ ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తేనేమో రైతులు డబ్బులు చెల్లించి మళ్ళీ 40 బస్తాలకి, అంటే రైతు పెట్టుబడి పెట్టారు నోగ తుఫాన్లో ధాన్యం చెడిపోయిందే కాకుండా మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులు జమేసి మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తా అని ఎదురు చూడాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అది అయిపోయింది. ఇక తేమ శాతం ఉంది బయట మాట్లాడాలి.